మీ అందరికీ వెల్కమ్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఈసీ వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ నుంచి ఎలా వస్తున్నాయో క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? ఈరోజు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఒక 20 or 30 క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లోడ్ ఈజ్ ప్యూర్లీ రియాక్టివ్ ఎస్విఆర్ విల్ బి. అంటే లోడ్ అనేది ప్యూర్లీ రియాక్టివ్ అయినప్పుడు ఎస్విఆర్ అనేది ఎంత ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టీవీ రిసీవర్స్లో మనం జనరల్గా ఏ యాంటెనాని యూజ్ చేస్తాం? అందరికీ తెలుసు. ఓకే, యాగి యుడినా యాంటెనా అంటాం. నెక్స్ట్, ఇప్పుడు మామూలుగా రెక్టిఫైర్ అని ఎందుకు యూజ్ చేస్తాం? డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేయడానికి రెక్టిఫైర్ అని యూజ్ చేస్తాం. సో దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే టు సప్రెస్ ఆడ్ హార్మోనిక్స్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మామూలుగా మనం డేటా స్టోర్ చేస్తాం కదా, అది స్టాక్లో స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 08H. మీరు కూడా వీడియోని పాజ్ చేసి మీరు గెస్ చేయండి, అది రైట్ రాంగో చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఇంటర్నల్ ర్యామ్లో ఎన్ని రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి? నథింగ్ బట్ 4. ఓకేనా? నెక్స్ట్, మిల్లర్ స్వీప్ సర్క్యూట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేసుకుంటుంది అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ తర్వాత క్యూ మీటర్ అనేది దేన్ని బేస్ అయ్యి వర్క్ అవుతుంది? సిరీస్ రెజోనెన్స్. ఓకేనా? ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాము. ఇన్ ద స్పేస్ ఛార్జ్ రీజియన్ ఆఫ్ ద మొబైల్ ఛార్జెస్ ఆర్. ఇప్పుడు స్పేస్ రీజియన్లో మొబైల్ ఛార్జెస్ అన్నీ ఎంత ఉంటాయి అంటే 0. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఐడియల్ వోల్ట్ మీటర్, ఐడియల్ అమ్మీటర్ ఉంటాయి కదా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఐడియల్ వోల్ట్ మీటర్ ఎప్పుడు సరే 0 ఉంటుంది, ఇన్పుట్ ఇంపిడెన్స్. ఓకేనా? నెక్స్ట్, సిగ్నల్ జనరేటర్ అని ఇదేంటి అంటారు అంటే ఆసిలేటర్కి ఇంకో నేమ్ సిగ్నల్ జనరేటరా లేదా యాంప్లిఫైరా అటెన్యూటరా అంటే ఆన్సర్ ఈజ్ ఆసిలేటర్. ఎందుకంటే ఆసిలేటర్ నుంచే కదా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ ఫైబర్ ఆప్టిక్స్ ద సిగ్నల్ ఈజ్. ఫైబర్ ఆప్టిక్స్ అంటేనే మనకి దేన్ని బేస్ అయి ఉంటుంది? లైట్. ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్, 8051 మైక్రో కంట్రోలర్ రిక్వైర్స్ డ్యూయల్ ఫేస్. నెక్స్ట్, హ్యాష్ సింబల్ ఉంది కదా, హ్యాష్ సింబల్ అని ఉందనుకో అది ఏం రిప్రజెంట్ చేస్తుంది? డేటానా, అడ్రస్సా, మెమోరీనా, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్టా? ఆన్సర్ వచ్చేసి డేటా. నెక్స్ట్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మనం ప్రతిసారి యూజ్ చేస్తుంటాం కదా, దాని యొక్క ప్రోటోకాల్ యొక్క ఏ లేయర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ లేయర్. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇండక్టర్ కరెంట్కి అప్లైడ్ వోల్టేజ్కి అంటే నథింగ్ బట్ 90 degrees. ఇప్పుడు బూట్స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ ఉంది కదా, అది ఏ యాంప్లిఫైర్ యూజ్ చేసుకుంటుంది అంటే సీసీ యాంప్లిఫైర్. ఓకేనా? నెక్స్ట్, ఈ సిఆర్ఓ ఆస్ట్రిమాటిజం అని ఉంటుంది, ఇది దేన్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఎనీ ఆఫ్ ది అబౌవ్. ఏసీ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏసీ వోల్టేజ్ ఆర్ డీసీ వోల్టేజ్ ఆర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, దట్ డ్రోపర్ అంటే అది డ్రోపర్ అని స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, దట్ ఈస్ డోప్లర్ ఎఫెక్ట్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఎందుకంటే మనం ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, రూటర్ అనేది ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది అంటే ఏ లేయర్స్లో అంటే ఫిజికల్ లేయర్లో, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్. నెక్స్ట్, ద అవుట్పుట్ యూజ్డ్ ఫర్ పిఎల్సిఆర్ అంటే పిఎల్సి యొక్క అవుట్పుట్ మనం ఏమేమి యూజ్ చేస్తాము? కాయిల్స్ యూజ్ చేస్తాం, మోటార్ స్టార్టర్స్, ల్యాంప్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్, ఫ్రేమ్ రిలే టెక్నిక్ అనేది ఏ స్విచ్చింగ్ యూజ్ చేస్తుంది అంటే సర్క్యూట్ స్విచ్చింగ్. ఇది మనం ఇందాకనే చూసామన్నమాట. ఇదంతా దేనికి రిలేటెడ్ అంటే డేటా కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్స్లో మీకు ఒక కోర్స్ ఈసీ వాళ్ళకి ఒక కోర్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ల్యాను, వ్యాను, మళ్ళీ దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. దాని టైప్స్లో ఫ్రేమ్ రిలే టెక్నిక్ అనేది కూడా ఒకటి అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇది మనకి జనరల్గా ఐడియా ఉంటుంది. అసలు ఫస్ట్ నెట్వర్క్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్పనెట్ అనేది. ఈ ఆర్పనెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎప్పుడు డెవలప్ అయింది, దీని అబ్రివేషన్ ఏంటి, ఎవరు డెవలప్ చేశారు? సో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ విఎస్ఆర్ అనేది షార్ట్ సర్క్యూట్ చేసినాం అనుకో అప్పుడు ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ అనేది ఉంటుంది. యాంటీనాకి ఎప్పుడైనా సరే వెరీ హై ఉండాలి. నెక్స్ట్, స్కిన్ ఎఫెక్ట్ అనేది దేని ద్వారా వస్తుంది? ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటే వస్తుంది. షార్ట్ జంప్ అనేది 128. ఓకే, ఎప్పుడైనా సరే పవర్ ఫ్యాక్టర్ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఎప్పుడు యూనిటీ ఉంటుంది, అప్పుడు ఉంటేనే మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్, ఇండక్షన్ హీటింగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? మెల్టింగ్కి కానీ, ఫర్గింగ్కి కానీ, హ్యాండిలింగ్కి. సో ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. మామూలుగా జీఎన్ఆర్ డయోడ్, సిలికాన్ డయోడ్ అని ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం అడిగారు? జీఎన్ఆర్ డయోడ్ యొక్క జర్మనియం డయోడ్ యొక్క కట్-ఇన్ వోల్టేజ్ అడిగారు, దట్ ఈస్ నథింగ్ బట్ 0.2 volts. నెక్స్ట్, యాంటీనా అరేస్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏం ఇంక్రీజ్ చేయడానికి అంటే నథింగ్ బట్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం కదా, మనం ఈ ఆన్సర్స్ కరెక్ట్ లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, 30 కరెక్ట్. ఒకవేళ ఇక్కడ మనం ఏమైనా రాంగ్ చేసామనుకో ఇక్కడ ఉంటుంది
రాంగ్ దాన్ని ఓపెన్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఏదో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇది అండి ఇవాంటి వీడియో. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.